ఇప్పుడు ఆనందం అదే మన మేఘరజని గారు పుస్తక పఠనం చేస్తున్నారు. జై బాబా అండి. అవతార్ నెహే బాబా కీజీ. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని వారాలుగా అమియా కుమార్ అని ఆ పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. అమియా కుమార్ని బాబా తన సాన్నిధ్యంలో కొన్ని రోజులు గడపడానికి ఆహ్వానిస్తారు. బాబాయే ఖర్చులన్నీ భరించి హోటల్ బుక్ చేస్తే బాబా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం అని స్వయంగా వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అమ్ముకుని అక్కడికి వస్తారు. తీరా బాబా మండలి సభ్యుడు రంజు వచ్చి పిలిస్తే బాబా మాకు రేపు కదా అపాయింట్మెంట్ ఇచ్చాడు అంటే అతను కొంచెం సీరియస్ అవుతాడు. మళ్ళీ అతని పద్ధతి చూసి వెంటనే లేదు లేదు వచ్చేస్తామంటే, కానీ బాబా ఓ షరతు పెట్టారు అంటాడు రంజు. ఏంటి అంటే మీరు భోజనాలు చేసి రావాలి అంటే అప్పటికప్పుడు గబగబా భోజనాలు చేయడానికి సిద్ధమవుతారు. అంతవరకు కిందటి వారం మనం చదువుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. వెంటనే ఇద్దరు భోజనం చేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ మరో తమాషా పరిస్థితి ఎదురైంది. పూనాలో జరిగినట్లుగా కాకుండా మరొక వింత పరిస్థితి. వారి ఎదురుగా అనేక రకాలైన వంటకాలతో భోజనం సిద్ధంగా ఉంది. ఒక పక్క బాబా వేచి ఉన్నారని, రంజు వారిని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. రుచికరమైన వంటలు ఎదురుగా ఉన్నప్పటికీ వాటినన్నిటినీ రుచి చూడడం కూడా అసాధ్యమనిపించింది వారికి. వారిద్దరూ చేతికందిన నోటికి చేరుస్తూ, అంటే ఏవి ఎదురుగుండా కనిపిస్తే వాటిని నోటికి చేరుస్తూ యాంత్రికంగా తినసాగారు. అన్ని పదార్థాలను గమనించడానికి కూడా వారికి కుదురులేదు. ఒకదానితో ఒకటి కలిపి గొంతులోకి తోశారు. ఎలాగో భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కుని కారులో ఎక్కారు అమియా కుమారు, అతని స్నేహితుడు. కొద్ది నిమిషాలలోనే బాబా ఉన్న ఆగాఖాన్ బంగళా ముందు కారాగింది. రంజు వేలితో బాబా వేచి ఉన్న హాలు వైపు చూపించాడు. తలుపులు తెరిచి ఉన్నాయి. గుమ్మం దగ్గరకు రాగానే అక్కడ ఉన్న వాలంటీర్ పలకరించాడు. శర్మ వెంటనే లోనికి ప్రవేశించాడు. అమియా కుమారు బాబా పట్ల తన గౌరవాన్ని సూచిస్తూ చెప్పులు విడిచి లోనికి అడుగుపెట్టాడు. ఆ క్షణంలో బాబా తన పక్కనే ఉన్న ఎరిచికి సంజ్ఞ చేశారు. ఎరిచి అమియా కుమార్ని ఉద్దేశించి అన్నాడు, బాబా నిన్ను బయటికి వెళ్ళి చెప్పులు వేసుకుని లోనికి రమ్మంటున్నారు అన్నాడు ఎరిచి. వెంటనే అమియా కుమారు బయటికి వెళ్ళి చెప్పులేసుకుని లోనికొచ్చాడు. అక్కడ బాబా ముందు కొంతమంది అర్ధచందాకృతిలో కూర్చుని ఉండడం గమనించి తాను శర్మ పక్కన కూర్చున్నాడు. అంటే తనతో వచ్చిన అతని పేరు శర్మ. బాబా తాజాగా విరబూసిన గులాబీ పుష్పంలా సౌందర్యం, సౌకుమార్యం పోతపోసినట్లుగా వెలిగిపోతున్నారు బాబా. ఆయన నుండి అద్భుతమైన శక్తి వెలువడుతున్నట్లు గమనించాడు అమియా కుమారు. ప్రయాణం ఎలా జరిగింది అడిగారు బాబా. భోజనం ఎలా ఉందని కూడా అడిగారు. వారిద్దరూ చాలా బాగుంది బాబా అని సమాధానం చెప్పారు. బాబా కళ్ళు తమాషాగా మెరిశాయి. సరే, ఏం తిన్నారు అడిగారు బాబా వాళ్ళని. నిజంగా చెప్పాలంటే వారేం తిన్నారో వారికే తెలియదు. 2-3 పదార్థాలు గుర్తున్నాయి, కానీ మిగిలినవి తెలియదు వాళ్ళకి. ఆ విషయం కూడా వారిద్దరికీ ఇప్పుడే తెలిసింది. అవును కదా, టేబుల్ మీద చాలా పదార్థాలు ఇచ్చాడు వాడు, కానీ మేము గబగబా తినేసాం కనుక అక్కడ ఏం పదార్థాలున్నాయో గుర్తులేదు, కాబట్టి తిన్న పదార్థాలు చెప్పారు. అంటే ఇప్పుడు బాబా అడిగాక గుర్తుకొస్తున్నాయి. అవును, చాలా పదార్థాలు టేబుల్ మీద ఉన్నాయి మనం భోంచేస్తున్నప్పుడు అన్న విషయం గుర్తుకొచ్చింది. గుర్తున్న పేర్లు చెప్పి మిగిలిన పదార్థాలు సరిగా గుర్తులేవు అని బాబాకి చెప్పారు. బాబా ముఖపద్మం మౌనంగా వినోదాన్ని పంచుతూ విచ్చుకుంది. తిరిగి వారిని ఇది తిన్నారా, అది తిన్నారా అంటూ ప్రశ్నించారు. ఆయన పేర్కొంటున్న పదార్థాలు గుర్తుకు వచ్చినట్లే వచ్చి వారి మనసులో నుండి చిరిగిపోతున్నాయి. అంటే తమాషా ఆట ఆడుతున్నారు బాబా వాళ్ళతో. అంటే ఈ రసగుల్లా తిన్నారా, స్వీట్ తిన్నారా అని అడుగుతుంటే అప్పుడు గుర్తుకొస్తున్నాయి. అవును కదా, టేబుల్ మీద ఆ పదార్థాలు ఉన్నాయని గుర్తుకొస్తున్నాయి. కానీ ఆ ఈ బాబా యొక్క ఆ చర్యకి అందరూ కూడా నవ్వుకున్నారు. చివరికి బాబా తన వారందరికీ వీరిద్దరిని చూపిస్తూ, చూడండి, వీరిద్దరూ పండితులు. వాళ్ళు తిన్న పదార్థాలు కూడా గుర్తులేవు వీళ్ళకి. నేను వాటిని గుర్తు చేయవలసి వచ్చింది అన్నారు బాబా తమాషాగా. వారంతా మెల్లగా నవ్వుకున్నారు. తర్వాత మరింత నవ్వు తెప్పించే ఒక హాస్య సన్నివేశం చోటు చేసుకుంది. బాబా వారిద్దరికీ తాను పంపిన సొమ్ము దారి ఖర్చులకు సరిపోయిందా అడిగారు బాబా. శర్మ లేచి, బాబా సమయానికి మాకు డబ్బు చేతికి అందింది,
అందువలన మీరు పంపించిన సొమ్ము ఖర్చు చేయలేదు అన్నాడు శర్మ బాబాకేసి తిరిగి. బాబా కళ్ళలో ఆశ్చర్యం తళుక్కున మెరిసింది. నేను పంపిన సొమ్మును వాడవలసిందిగా చెప్పాను. నిజంగా మీరు దానిని వాడలేదా? తమాషాగా అడిగారు బాబా. శర్మంటాడు, నిజమే బాబా, మీరు పంపిన సొమ్మును నా పరుసులోనే భద్రంగా ఉంచాను. వేరుగా ఉంచిన మా సొమ్ము ఖర్చు చేశాం అన్నాడు శర్మ. బాబా ముందే చెప్పారు, ఆ ఖర్చులన్నీ నేను భరిస్తాను, హోటళ్ళు అన్నీ కూడా. కానీ బాబా మాటకి వ్యతిరేకంగా బాబా బాబా సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టడం అనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కానీ బాబా అడుగుతున్నారు, ఆ డబ్బులు సరిపోయాయి అని అడిగితే అప్పుడు శర్మ చెప్పేశాడు కూడా, అది వాడలేదు బాబా, దాన్ని సెపరేట్ గా పెట్టాను. నిజంగానా అంటున్నారు బాబా. బాబా అది నిజమో కాదో పర్సు తీసి చూడమన్నారు. శర్మ బాబా పంపిన సొమ్మును పర్సులో ఒకవైపున పెట్టి బటన్ పెట్టాడు. దారిలో ఎక్కడా ఆ బటన్ని ఇద్దరు తెరిచి బయటకు తీయలేదు. ఎందుకంటే ఇద్దరికీ దారి ఖర్చులకు సరిపడా డబ్బుంది. కానీ పరుసు తెరిచి చూసి వారిద్దరూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. అందులో కొన్ని రూపాయలు తక్కువున్నాయి. అది ఎలా జరిగిందో వాళ్ళకే తెలీదు. అంటే బాబా ఇచ్చిన సొమ్ముని సెపరేట్‌గా ఒక పర్సులో పెట్టుకున్నారు. ఖర్చులు మాత్రం జేబులో పైన పెట్టుకున్నారు. దానివల్ల ఎప్పుడూ కూడా పర్సు ఓపెన్ చేయలేదు. కానీ బాబా అడిగేసరికి ఆ పర్సు ఓపెన్ చేస్తే అందులో కొన్ని రూపాయలు తక్కువున్నాయి. బాబా ఉల్లాసంగా నవ్వుతూ, బాగుంది. నేను పంపిన సొమ్ము ఖర్చు చేశారు కదా అన్నారు బాబా వాళ్ళకేసి తిరిగి. నిజమే. కానీ నిజంగానే ఆ డబ్బు ఎప్పుడు ఎలా మేము ఖర్చు చేశామో అర్థం కావటం లేదు బాబా అన్నారు ఇద్దరు. బాబా తిరిగి వారిద్దరిని అందరికీ చూపిస్తూ, చూడండి వీరిద్దరూ బాగా చదువుకున్నారు, స్కాలర్సు, నా పట్ల ప్రేమతో ఉద్యోగాలను వదిలేశారు, నా సేవ చెయ్యాలనే కోరికతో ప్రపంచాన్నే వదిలిపెట్టారు అన్నారు బాబా. వారంతా తలలూపారు. వీరు జ్ఞాపక శక్తి లేని పండితులు అని వారికి అర్థమైంది. బాబా ఇలా ప్రతిదీ ఇది ఇది ఉందా, అది ఉందా, ఖర్చు పెట్టేశాను, ఇలా ప్రతిదీ వాళ్ళు గుర్తు లేనట్టు బిహేవ్ చేస్తుంటే బాబా పరిచయం చేస్తున్నారు సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా. వీళ్ళు ఎంత ఎంత చదువుకున్నారో, అసలు పెద్ద చదువులు చదివారు, స్కాలర్సు. వీళ్ళ ప్రేమ ఎలాంటిదంటే ఉద్యోగాలనే వదిలేశారు. ఉద్యోగాలనే కాదు, ప్రపంచాన్ని కూడా విడిచిపెట్టారు. కానీ వీళ్ళ జ్ఞాపక శక్తి చూస్తే డౌటొస్తోంది అంటే, అక్కడున్న వాళ్ళకేసి చూసి వాళ్ళందరూ కూడా నిజమే బాబా చెప్పింది అనుకున్నారు. అప్పుడు బాబా వారి వైపు గంభీరంగా చూస్తూ, దారి ఖర్చులకు వారికి సొమ్ము ఎలా వచ్చిందో చెప్పమన్నారు. శర్మ తన ఉంగరాన్ని తాకట్టు పెట్టిన సంగతి చెప్పాడు. అమియా కుమారు తన సైకిల్ అమ్మిన సంగతి చెప్పడానికి చాలా సిగ్గుపడ్డాడు. నెమ్మదిగా బాబాకు మాత్రమే వినిపించేలా చెప్పాడు అమియా కుమారు. నిజానికి బాబా సర్వజ్ఞుడు, ఆయనకి తెలియని విషయం ఉండదు. కానీ బాబా కన్నుల్లో తుంటరితనం కనిపించింది. అమియాకురా అమియా కుమార్ వైపు సూటిగా చూస్తూ, అమియా, కాస్త గట్టిగా చెప్పు, నువ్వు చెప్పింది నాకు వినిపించడం లేదు అన్నారు బాబా తమాషాగా. ఇతరులకు తన సంగతులు వినిపించడం ఇష్టం లేకపోయినా అమియా కుమారు కొంచెం గట్టిగా సైకిల్ అమ్మివేసినట్టు చెప్పాడు. ఇంకా ఆ సంగతి వదిలేస్తారు అనుకున్నాడు అమియా కుమారు. కాని బాబా తృప్తి చెందలేదు. ఇక్కడ వారందరికీ కూడా వినికిడి శక్తి లోపించింది అమియా. కనుక మరంత గట్టిగా చెప్పు, వారు వినేలా అన్నారు బాబా మళ్ళీ. నిజానికి బాబా అమియా కుమార్‌లోని బిడియాలన్నీ వదిలించేందుకు ఈ పద్ధతి అవలంబించారు. ఇంకతనికి గట్టిగా చెప్పక తప్పలేదు. బాబా తృప్తిగా చూసి ఎంతో ఆప్యాయంగా, అమియా, నన్ను ప్రేమిస్తున్నాడు అన్నారు బాబా. అంటే ఏ ఏ ఏ బలహీనత ఉంటే ఆ బలహీనతని చాలా సున్నితంగా, సహజంగా వెళ్ళిపోయేటట్టు చేయడం బాబా యొక్క ప్రక్రియ అండి. అతడు బిడియపడుతున్నాడు. సైకిల్ అమ్మేసి బాబా దగ్గరికొచ్చాను అంటే చాలా కొంచెం చిన్నగా అనుకున్నాడు. కానీ చాలా గొప్ప విషయం. అతనికున్నది ఆధారం సైకిల్ ఒక్కటే. కానీ బాబా అది తెలియజేయాలని, అతనిలో ఉన్న ఆ బిడియం తీసియాలని, నాకు కొంచెం వినిపించట్లేదు, గట్టిగా చెప్పు. ఇక్కడున్న వాళ్ళందరికీ వినికిడి శక్తి లోపముంది. ఇంకొంచెం గట్టిగా చెప్పని మొత్తానికి అతను గట్టిగా చెప్పేలా బాబా చేశారు. ఇంకా అతనికి గట్టిగా చెప్పక తప్పలేదప్పుడు. ఇంకంటే గట్టిగా నేను సైకిల్ అమ్మేసి బాబా దగ్గరికొచ్చానని గట్టిగా చెప్పాడు. అప్పుడు బాబా తృప్తిగా చూసి ఎంతో ఆప్యాయంగా, అమియా నన్ను ప్రేమిస్తున్నాడు అన్నారు అందరితో. అంతే, మరు నిమిషంలో ఆయన ముఖంలో గాంభీర్యం చోటు చేసుకుంది. ప్రేమించడం ఒక ఎత్తైతే విధేయత మరొకటి. తిరుగులేని విధేయత కలిగి ఉండడం చాలా కష్టం. అదే అతి ముఖ్యమైనది అన్నారు బాబా వాళ్ళకేసి చూసి.
ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. బాబా ఇంకా ఇలా అన్నారు, మీరిద్దరూ నాకు విధేయులే ఉంటారా? అడిగారు బాబా. శర్మ అవును బాబా, ఉంటాను అన్నాడు. అమియా అన్నాడు, అవును బాబా, ప్రయత్నిస్తాను అన్నాడు. నాకు విధేయులే ఉండడం చెప్పినంత సులభం కాదు, చాలా చాలా కష్టం. ఇప్పుడు అమియా నిన్ను నీ భుజాలపై నడవమని చెప్పాననుకో, నా ఆజ్ఞ పాటిస్తావా? అడిగారు బాబా అమియాని. బాబా ఏమంటున్నారు, నన్ను ప్రేమించడం గొప్ప విషయమే, కానీ విధేయత మాత్రం విధేయతకి తిరుగులేనిది అంటున్నారు బాబా. అంటే ప్రేమించడం ఒక ఎత్తైతే విధేయత మరొకటి. బాబా కూడా అంటారు కదా, ప్రేమ కన్నా విధేయత గొప్పది, విధేయత కన్నా సర్వార్పణ ఇంకా గొప్పది అంటారు. అలాగా బాబా కూడా ఏం చెప్తున్నారంటే, తిరుగులేని విధేయత కలిగి కలిగి ఉండడం చాలా కష్టము అన్నారు. అని మళ్ళీ వీళ్ళకేసి చూసి, మరి విధేయతగా మీరు నాకు ఉంటారా అంటే, అది ఈజీ అనుకుని సర్వం వెంటనే ఓకే అన్నాడు. కానీ అమియా అలా అనలేదు. అవును బాబా, ప్రయత్నిస్తాను అన్నాడు. అప్పుడు బాబా ఏమంటున్నారు, నాకు విధేయులే ఉండడం చెప్పినంత సులభం కాదు, చాలా చాలా కష్టం. ఇప్పుడు నేను ఒక పని చెప్తాను. అమ్మయ్య, నిన్ను నీ భుజాలపై నడవమని చెప్పాననుకో, నా ఆజ్ఞను పాటిస్తావా? అంటే అమ్మయ్య వెంటనే అన్నాడు, లేదు బాబా, నేను చెయ్యలేను అన్నాడు కంగారుగా. పోనీ సముద్రంలో ఒక దొంగ కట్టుకుని దూకి నీటి తడి అంటకుండా ఉండాలి అంటే చేయగలవా? అడిగారు బాబా. లేదు బాబా, అసాధ్యం అన్నాడు అమియా. బాబా ముఖం మరింత గంభీరంగా మారింది. అక్కడి వాతావరణం అంతా భయంకరమైన నిశ్శబ్దంతో తాండవిస్తోంది. బాబా అన్నారు, అలాగే ఉంటుంది నా ఆజ్ఞాపాలన. నిజంగా మీ భుజాల మీద నడవడం అసాధ్యం బాగా అర్థమైంది అడిగారు. బాగా అర్థమైందా అని అడిగారు. అంటే బాబాకి విధేయత చూపడం ఎంత కష్టమో, నీ భుజాల మీద నువ్వు నడవడం కూడా అంతే అది తెలిస్తేనే కదా, మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తేనే మనకి విషయం అర్థమవుతుంది. అందుకని బాబా ఇలా ప్రశ్నలు వేశారు. నీ భుజాల మీద నువ్వు నడవగలవా? దొంగ కట్టుకుని నీటిలో దూకిన ఒక్క నీటి చుక్క కూడా నీ శరీరానికి అంటకుండా రాగలవా? అని అడిగితే అది ఎంత కష్టమో, నాకు విధేయత చూపించడం కూడా అంతే కష్టమో అని చెప్తున్నారు. బాబా ఇలా మాట్లాడుతుంటే అక్కడున్న వాతావరణం అంతా కూడా చాలా భయంకరంగా నిశ్శబ్దంగా మారిపోయింది. బాబా అంటున్నారు, అలాగే ఉంటుంది నా ఆజ్ఞాపాలన. అంటే నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను అంటే దాన్ని పాటించడం అంత కష్టము అని చెప్తున్నారు. వారిద్దరూ అవును అన్నారు. నా కృప కావాలంటే నాకు తిరుగులేని విధేయత చూపాలి అన్నారు బాబా వారితో. అమియా తన తెలివిని ఉపయోగించి, బాబా, నీ కృప చూపినట్లయితే మేము నీకు విధేయులమై ఉండగలం కదా అన్నాడు. అంటే బాబా ఏమంటున్నారు, విధేయత చూపిస్తే కృప వస్తుందంటున్నారు. కానీ అమియా అంటున్నాడు, ముందు నీ కృపనిచ్చేయి, అప్పుడు విధేయత చూపించడం ఈజీ అయిపోతుంది అంటున్నాడు. అంటే బాబా మరింత గంభీరంగా, ఏ పని కొరకైనా నా కృప చూపినట్లయితే మీకు మీరుగా విధేయత చూపమని అడగడం ఎందుకు? ఎంత బాగా అన్నారో చూడండి బాబా. నిజమే, నా కృప కావాలంటున్నావు. ఒకవేళ కృప వచ్చిందనుకో, ఇంక విధేయత చూపించవలసిన అవసరమే లేదు కదా! ఆటోమేటిక్‌గా బాబాకి సరెండర్ అయిపోతాం, ఆ కృప కనుక ప్రసరిస్తే. అందుకని బాబా అంటున్నారు, నా కృప చూపినట్లయితే మీకు మీరుగా విధేయత చూపమని అడగడం ఎందుకు? అన్నారు బాబా. అమియా తన తెలివి తక్కువతనాన్ని అంగీకరిస్తూ, నిజమే బాబా అన్నాడు. సరే, ఇంక అంత కష్టం కాని ఆదేశాలను నెరవేర్చగలరేమో చూద్దాం. శర్మ, ఒక పని చేయగలవా అన్నారు. అంటే అంత కష్టం కాదు. అంటే నీటిలో దూకి ఆ నీరు అంటకుండా పైకి రావడం, లేదా భుజాల మీద నడవడం ఇలాంటిది కాదు. ఇంకోటి ఇస్తాను అంటున్నారు బాబా. శర్మ, ఒక పని చేయగలవా అడిగారు బాబా. చెప్పండి బాబా. వీళ్ళు ఎంత అదృష్టవంతులండి, దైవీ మానవుడైన మెహర్ బాబాతో అంత సాన్నిధ్యంలో, అంత పర్సనల్‌గా వీళ్ళతోనే మాట్లాడే భాగ్యాన్ని పొందిన వీళ్ళు ఎంత అదృష్టవంతులో. ఇది చదువుతున్నంత సేపు వీళ్ళు ఎంత భాగ్యవంతులన్నదే నా మైండ్‌లో తిరుగుతోంది. బాబాని అడిగాడు శర్మ, చెప్పండి బాబా అని. తన మీదున్న నమ్మకంతో బాబా అన్నారు, నీ బట్టలన్నీ విడిచి బస్సెక్కి పూనా వెళ్ళు. అక్కడి నుండి రైల్లో జబల్పూర్ వెళ్ళు. నీవు దిగంబరంగా ఉన్నాననే ఆలోచన లేకుండా జబల్పూర్ నగరమంతా చుట్టూ వచ్చి, అలాగే మహాబలేశ్వరు తిరిగిరా. అలా చేయగలవా? అడిగారు బాబా. శర్మ, అలాగే బాబా, కానీ అని ఆగిపోయాడు. బాబా అన్నారు, ఏమిటి కానీ అడిగారు బాబా శర్మని. శర్మ అన్నాడు, మీకు నిజంగా నేనలా చేయడం ఇష్టం ఉండదని నా భావన బావా. చూడండి, అంటే మనం బుద్ధిని వాడేయడం అనమాట. బాబా నిజంగా అలాంటి పనులు చేయించరు. కానీ బాబా అన్న వెంటనే చేసేస్తాను అనుంటే ఒక రకంగా ఉండేది. కానీ అతను ఏమంటున్నాడు, చేస్తాను బాబా, కానీ నేనలా దిగంబరంగా తిరగడం అన్నది మీకిష్టం ఉండదేమో అని నా భావన అన్నాడు. అంటే తన బుద్ధి, తన తెలివి వాడేశాడు.
బాబా వారి వైపు చూస్తూ, నేను ఒక ఆదేశాన్ని ఇచ్చినప్పుడు నాకిష్టముండదని ఎలా అనుకుంటున్నావు? అడిగారు బాబా శర్మని. శర్మన్నాడు, మౌనం వహించాడు. అమియా, నీ విషయం ఏమిటి? విధేయుడివై ఉంటావా? ప్రయత్నిస్తాను బాబా అన్నాడు. ఇంక బాబా ఏమన్నారు? నా ఆదేశం ఒకటి ఇచ్చినప్పుడు నాకిష్టం ఉండకుండా ఇవ్వను కదా! నాకిష్టమయ్యే నీకు ఆదేశం ఇచ్చాను అంటే, అందులో నాకిష్టం ఉండదని నువ్వెలా భావిస్తున్నావు? అని అడిగేసరికి ఇంక శర్మ ఏమీ మాట్లాడలేదు. ఓడిపోయాడతను బాబా ముందు. కాబట్టి మౌనం వహించాట. బాబా ఇంక అమియా కుమార్‌ని పట్టుకున్నారు. ఇదంతా ఒక చిన్న లీల, ఆటండి. బాబాకదో సరదా. నీ విషయం ఏమిటి అడిగితే, మళ్ళీ అదే మాట. అమియా కుమార్ మాత్రం ప్రయత్నిస్తాను బాబా అన్నాడు. బాబా అన్నారు, అమియా, మహాబలేశ్వర కూడలిలో ఒక కుష్టు రోగంతో బాధపడే ఒక స్త్రీ ఉంది. ముఖం, ముక్కు అన్ని అవయవాలు ఒకటైపోయినట్టు కనిపిస్తుంది. భయంకరమైన దుర్గంధం వెలువడుతూ ఉంటుంది ఆవిడ దగ్గరికి వెళితే. ఎవరికైనా వాంతొచ్చేస్తుంది. నేనిప్పుడు ఆమె దగ్గరికి వెళ్లి ప్రేమగా పలకరించి రమ్మంటే వెళతావా అమియా? అడిగారు బాబా అమియా కుమార్ని. నిజం చెప్పాలంటే ఆ స్త్రీ గురించిన విషయం వింటేనే వికారంగా ఉంది అమియా కుమారికి. ఆమెను చూడకుండానే తాను తిన్న మంచి భోజనం కూడా వాంతయ్యేలా ఉందనుకున్నాడు అమియా. ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళగలడా అనుకుని బాబా వైపు నిజాయితీగా చూశాడు. ఓడిపోయినట్లు ఒప్పుకున్నాడు. లేదు బాబా, నిజంగా నేనలా చెయ్యలేను. నీ పట్ల విధేయత చూపించలేని నిర్భాగ్యుడును. నిన్ను సంతోషపరిచే శక్తి లేనివాడను. నిష్ప్రయోజకుడును బాబా అంటూ రోధించసాగాడు. అతనేంటి, నీకలా ఇష్టముండదు బావా అని తన ఆలోచనని బాబా మీద నెట్టేశాడు. కానీ అమియా అలా అంటల్లేదు. బాబా చెప్తున్న ఆ స్త్రీ గురించి వింటూనే అతనికి వామిటింగ్ వచ్చేస్తోంది. అలాంటి స్త్రీ దగ్గరికెళ్ళి ఎలా నేను ప్రేమగా పలకరిస్తాను? అందుకని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు. లేదు బాబా, నేనలా చెయ్యలేను. నీ పట్ల విధేయత చూపించలేని నిష్ప్రయోజనుడిని, నిర్భాగ్యుడిని. నన్ను క్షమించు బాబా అని బాబా దగ్గర రోధించాడు. వెంటనే బాబాలోని తీక్షణత అంతా మాయమైపోయింది. దయానిధి మృదువుగా ప్రేమతో ఇలా అన్నాడు, అమియా, శర్మ, చింతించకండి. గురువు పట్ల అటువంటి సంసిద్ధత ఉన్నప్పుడు మాత్రమే భగవత అనుభవం సాధ్యమవుతుందని చెప్పడానికే ఇదంతా చెప్పాను అన్నారు బాబా. అమియా బేదాఘాట్లో ఏం చేస్తూ ఉంటావు అని ఆ వాతావరణాన్ని మా ఊళ్ళోకి తీసుకొచ్చేశారు. అంటే ఒక సద్గురువుని గాని, ఒక భగవంతుడు గాని విధేయత చూపించాలంటే అసాధ్యమండి. అదేంటంటే అది ధూళిగా మారడం అంటారు చూసారా? అలాంటి పరిస్థితి ఒక్క మండలికే సాధ్యమైంది. అది కూడా ఆయన ఏర్పరుచుకున్న సాధనాలే కనుక బాబా బాబా కృప వలన వాళ్ళు బాబాకి అంత సర్వార్పణ అయిపోగలిగారు. మామూలు మానవులకైతే కుదరదు. మనం అనుకుంటాం బాబాకి సర్వార్పణ అయిపోయాం, బాబాతోనే జీవితం, బాబాకే అంకితం అంటూ ఉంటాం. కానీ అవన్నీ కూడా అసలైన విధేయత, అసలైన సర్వార్పణ కానే కాదు అంటున్నాడు తండ్రి. అంటే ఎంత కష్టసాధ్యం. ఎగ్జాంపుల్ కూడా బాబా ఇక్కడ ఎంత చక్కగా చెప్పారో చూడండి. కాబట్టి నిజాయితీగా ఒప్పేసుకున్నాడు అమియా కుమార్ అయితే. శర్మలా కాదు. నేను చెయ్యలేను బాబా, నేను నిర్భాగ్యుడు అనేసరికి బాబాకి సంతోషం అనిపించింది. అక్కడ నిజాయితీ నచ్చింది. అమియాలో ఉన్న నిజాయితీ నచ్చి నేనైతే అలాంటివేం చేయించను. అంటే ఒక గురువు పట్ల సంసిద్ధత ఎలా ఉండాలో చెప్పడం కోసం నేను ఇదంతా చెప్పాను అని బాబా వాతావరణాన్ని తేలిక చేశారు. అమియా, బేదాఘాట్లో ఏం చేస్తూ ఉంటావు అడిగారు బాబా. బాబా, మీ గురించి నలుగురికి చెబుతూ ఉంటాను. ఇంకా నా మనసు నుండి విడిపడడానికి సాధన చేస్తూ ఉంటాను అన్నాడు. అంటే లేదు బాబా, నేను మీ గురించి నలుగురికి చెప్తాను. అంతేకాకుండా నా మనసు నుంచి నేను బయటపడిపోవడానికి, అంటే మనసుని కంట్రోల్ చేయడానికి, మనసు మాట వినకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను బాబా అన్నాడు. బాబా ఆశ్చర్యంగా అదేమి సాధన అడిగారు. అంటే అన్నాడు కదా, నా మనసుని విడవడానికి సాధన చేస్తూ ఉంటానంటే బాబా ఏమీ తెలియనట్టు అదేం సాధన అని అడిగారు. అమియా కుమార్ అన్నాడు, నేను నా మనసు కాదని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాను. మనసంటే నేను కాదు. నేను వేరు, నా మనసు వేరు. నిజానికి నేను మనసుకు అతీతమైన వాడిని. అందువలన నా మనసుకు వచ్చే ఆలోచనలన్నీ నన్ను ఇబ్బంది పెట్టవు అని వివరించాడు. బాబా లేవడానికి ప్రయత్నిస్తూ, నేను భగవంతుడినే అయినా నీ మాటలు నాకు అర్థం కావటం లేదు అన్నారు బాబా. అతనేమంటున్నాడు, అదేమి సాధన అంటే, ఓ సాధన చేస్తున్నాను నా మనసు నుండి నేను వేరే పోవడానికి అంటే బాబాకు అర్థం కాలే. అంటే అదేం సాధన అంటే, అదే బాబా, నేను వేరు, నా మనసు వేరు అనుకుంటాను. నిజానికి నేను నా మనసుకి అతీతుడైన వాడని అనుకుంటాను. ఇలాంటి ఆలోచనలతో సాధన చేస్తూ ఉంటాను అంటే,
బాబా వెంటనే లేవడానికి ప్రయత్నిస్తూ, "నేను భగవంతుడినే అయినా కూడా నీ మాటలు నాకు అర్థం కావటం లేదు" అన్నారు బాబా. డాక్టర్ దేశ్‌ముఖ్ ఇక్కడే ఉన్నాడు. అతడొక ప్రముఖ తత్వవేత్త పండితుడు. బహుశా నీ తత్వం అతనికి అర్థమై ఉంటుంది అంటూ దేశ్‌ముఖ్‌నడిగారు బాబా. దేశ్‌ముఖ్ కూడా అర్థమవలేదు బాబా అని చెప్పాడు. అప్పుడు బాబా అన్నారు, దేశ్‌ముఖ్‌కి కూడా అర్థం కాలేదంటున్నాడు. ఏమిటిదంతా? నువ్వు ఆ గ్రామంలో చేస్తుందేంటి? నేను మనసుని కాదు, మనసును నేను కాదు, నేను మనసు పైకి ఉన్నాను, లేక కింద ఉన్నాను అనుకుంటున్నావు. కానీ ఇలా చెప్పేది మనసే కదా! ఈ మాత్రం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అమియా? సత్యం మనసుకి ఆవల ఉంటుంది. మనసు పూర్తిగా నాశనమైతేనే గాని సత్యం అనుభవంలోకి రాదు. నీ మనసు దగ్ధమవ్వాలంటే నా కృప కావాలి. దాని కొరకు సంపూర్ణ విధేయుడివై ఉండాలి. ఇంతకీ మీరు ఉద్యోగాలెందుకు వదిలేశారు? పాపం మధ్య మధ్యలో అంటే అమియాకి, శర్మకే కాదండి బాబా ఇచ్చేది. యావత్ మానవాళికి ఒక సందేశాన్నిస్తున్నాడు. ఒక భగవంతుని గాని, గురువు గాని అంకితమైతే ఒక విధేయత గాని, సర్వార్పణ గాని, ప్రేమ గాని చూపించామంటే ఇంక అదొక్కటే ఉండాలక్కడ. అందుకని విధేయత నువ్వు చూపించాలి అంటే కృప ఇమ్మంటున్నాడు. కృప ఉంటే ఇంకెందుకు నువ్వు విధేయత చూపించడం? అన్నీ వచ్చేస్తాయి అంటున్నారు బాబా. అలాగే ఇతను మనసుతో చేస్తున్న సాధన కూడా తప్పు అంటున్నారు. అంటే దాన్ని కంట్రోల్ చేసిన కొద్దీ అది ఎక్కువైపోతూ ఉంటుందండి. అందుకే ధ్యానాలు, మెడిటేషన్స్ ఇవన్నీ కాదు నన్ను ప్రేమించండి అన్నారు బాబా. దానికి కూడా సమయం లేదు అన్నారు. అంటే ఈ టైంలో ప్రేమించాలి, ఆ టైంలో ప్రేమించాలి అనలే. సహజంగా ప్రార్థన కూడా బాబా మనకెప్పుడు బావుంటే అప్పుడు చేసుకోమన్నారు. అలాగా ఇక్కడ ఏంటంటే ఒక డిసిప్లిన్ కోసం మనం పెట్టుకున్న ప్రార్థనా టైమింగ్స్ కానీ, అది బాబా పెట్టిన టైమింగ్సే కావని అంటూ ఉంటారు. అలాగా ఇక్కడ ఈ బాబా ఏం చెప్తున్నారు అంటే, అసలు మనసే కదా ఇదంతా ఆడించేది అంటున్నారు. అంటే నేను మనసును కాదు, నేను మనసుకి అతీతుడిని అనే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నావు? అయ్యో! అదంతా మనసు చేసే ఆట అని చెప్తున్నారు. సత్యం మనసుకి ఆవల ఉంటుంది. దాన్ని పట్టుకో. సత్యం అంటే భగవంతుడు. భగవంతుడంటే ఆయనకి విధేయత చూపించడం. ఇలా బాబా అసలు విషయంలోకొచ్చేసారండి. అలా ఒక్కొక్కసారి ఉల్లాసంగా ఉన్న వాతావరణాన్ని గంభీరంగాను చేయగలరు. గంభీరంగా ఉన్న వాతావరణంలో సందేశం ఇవ్వగలరు. అంత అద్భుత బాబా సాన్నిధ్య సహవాసాలు జరిగేవండి. ఎన్‌వివి సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు. అసలు మేము ఒక్కొక్కసారి అసలు భగవంతుడైన మెహర్ బాబా దగ్గరున్నామా? లేక ఒక తండ్రి దగ్గరున్నామా? గురువు దగ్గరున్నామా? ఒక స్నేహితుడి దగ్గర ఉన్నామా? అన్న భావన కలుగుతూ ఉండేట ఒక్కొక్క సహవాసంలో ఒక్కొక్క రకంగా. అలాగే అమియాతోనూ, శర్మతోనూ అంత అద్భుతంగా ప్రభువు తన తన క్రీడను సాగిస్తూ వాళ్ళలో మార్పొచ్చేలా యావత్ మానవాళికి సందేశమిచ్చేలా ఎంత అద్భుతమైన సహవాసం ఇది. బాబా అంటున్నారు, "మరి ఇంతకీ మీరు ఉద్యోగాలెందుకు వదిలేశారు?" అడిగారు బాబా. ఇద్దరూ ఒకేసారి "నీ పని చేయడం కొరకు బాబా, నీ సందేశాలను వ్యాప్తి చేయడానికి" అన్నారు ఇద్దరు. బాబా అన్నారు, "నా పని చేయడానికి ఉద్యోగాలను వదులుకోనక్కర్లేదు. నిజం చెప్పు, ఎందుకు రాజీనామా చేశావు?" అడిగారు బాబా అమియాని. "బాబా, నీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది. ఆ ప్రేమ నన్ను సున్నితంగా తయారు చేసింది. కాలేజీ వాతావరణం, వారి ప్రవర్తన మొదలైనవి నాకు సరిపడలేదు. అందువలన రాజీనామా చేశాను" అన్నాడు. నిజంగా మనకి కూడా ఇది అనుభవమేనండి. బాబా ప్రేమలోకి వెళుతున్న కొద్దీ కూడా మనకన్నీ కూడా మెకానికల్‌గా అనిపిస్తాయి. తెలిసిపోతూ ఉంటాయి. వాళ్ళు నిజంగా మాట్లాడుతున్నారా? పెదాల మించి మాట్లాడుతున్నారా? అనేది మనకు అనుభవం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే బాబాని ప్రేమించిన కొద్దీ కూడా దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి అని మనకి ఒక్కొక్కటి అనుభవం అవుతుంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా. అలాగా ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? అతను ఏం చెప్తున్నాడు? నీ మీద ప్రేమ కొద్దీ నీ వర్క్ చెయ్యాలని. అంటే బాబా అది చాలా తప్పు అంటున్నారు. అసలు నా పని చేయడానికి ఉద్యోగాలకి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. నిజం చెప్పు. నీ హృదయంలో ఏముందో అదే చెప్పు. మొన్న ఈ మధ్యన బ్లూ బస్సు ప్రయాణంలో కూడా అండి బాబా ప్రతి సెకను మానవాళిని ఎలర్ట్ చేస్తాడాయన. బ్లూ బస్సు ప్రయాణంలో ఇరిచ్చిన అడుగుతారు. ప్రయాణం రేపనగా ఈ 2 డేస్ ముందు. "నువ్వొస్తున్నావా నాతో" అంటే, "నువ్వు రమ్మంటే వస్తాను బాబా, రావద్దంటే మానేస్తాను" అంటాడు. బాబాకు ఆ సమాధానం అస్సలు నచ్చదు. ముందు నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని మాట్లాడడం మానేయి అన్నారు బాబా. ఇది అందరికీ వర్తిస్తుందండి. ఇది అందరికీ. ఎందుకంటే మనసు నిర్మలంగా ఉంటేనే భగవంతుడు అక్కడ ఉంటాడు. భగవంతుడు ఉంటేనే ఆ కార్యం అలా సక్సెస్ అవుతుంది. ఏదైనా సరే మన జీవితంలో లోపలొకటి, పైనొకటి ఉండొద్దని బాబా ఎప్పుడు చెప్తారు. అలాగే ఇరిచికి బాబా చెప్తారు. మనసు ముందు నిర్మలంగా ఉంచుకో. నిర్మలంగా ఉంటేనే అన్నీ జరుగుతాయి. కాబట్టి నువ్వు నేను చెప్తున్నాను నాతో రా అంటారు. అంటే మరి అలా మాట్లాడాడు కదా! ఇంకా అతనితో అనవసరం డిస్కషన్ అని
బాబా క్లియర్‌గా చెప్పేశారు. "ముందు మనసు నిర్మలంగా ఉంచుకో. లోపల ఏదో పెట్టి మాట్లాడొద్దు. నువ్వు నాతో వస్తున్నావు" అని. అలాగే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు? నీ పని చేయడం కోసం నీ సందేశాల వ్యాప్తికి ఉద్యోగం మానేశానని. అది కాదు కదా! ఉద్యోగం మానేయడానికి అది కాదు కారణం. కానీ అతను అలా చెప్పేసరికి బాబా అన్నారు, హృదయపూర్తిగా సమాధానమియ్యి. నిజం చెప్పు" అన్నారు. అప్పుడు అతను చెప్తున్నాడు, "బాబా, నీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది." అంటే అంత బాబా ప్రేమలో మునిగిపోతున్న అతనికి ప్రాపంచికంతో డిటాచ్ అవుతున్నాడండి అతను. అందువల్ల ఏది అతనికి ఇంపార్టెన్స్‌గా అనిపించక వదిలేసాడు. అది చెప్పలేదు. నీ నామవ్యాప్తికి, నీ వర్క్ కోసం అంటే అది అది కాదు కదా! అతను ప్రపంచికంతో డిటాచ్ అయిపోయి, బాబాతో అటాచ్‌మెంట్ కోసం ఉద్యోగాన్ని వదిలేసాడు. తల్లిదండ్రులను వదిలేసాడు. ఊరు కాని ఊళ్ళో వచ్చి బతుకుతున్నాడు. 250 జీతం అప్పటి రోజుల్లో అంటే చాలా పెద్ద జీతం. దాన్ని కూడా వదిలేసుకొని రూ. 15 జీతంతో బతుకుతున్నాడు. కానీ చెప్పడం మాత్రం నీ 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 పని చేయడం కోసం, నీ సందేశాల వ్యాప్తి కోసం అన్నాడు. అప్పుడు ఇతను ఇలా చెప్పాడు. అంటే బయట వాతావరణం అంతా నాకు నచ్చట్లేదు బాబా. అందువలన రాజీనామా చేశాను. అంటే బాబా అన్నారు, "అమియా, అంత సున్నితంగా ఉండకూడదు" అన్నారు. అమియా కుమారు కన్నీటితో, "బాబా, నేను దైవీ మానవుని వైపుగా అడుగులు వేస్తున్నాను బాబా. నేను అనర్హుడినే కాదనను. నీవు కోరుకున్నంతగా నేను విధేయత చూపలేను. నాలో లోపాలు ఎన్ని ఉన్నా నన్ను వదిలిపెట్టకు బాబా. నువ్వు నన్ను ప్రేమిస్తావు కదూ" అని వేడుకోసాగాడు అమియా కుమారు చిన్న పిల్లాడిలా. బాబా వెంటనే అతనిని ఆలింగనం చేసుకుని, "అమియా, శర్మ వీరిద్దరూ నన్ను గాఢంగా ప్రేమిస్తున్నారు సరే. వినండి, మీరు దేనికీ విచారించవలసిన అవసరం లేదు. నా నజర్ మీ మీద ఎప్పుడూ ఉంటుంది" అన్నారు బాబా. కరుణామయుడు కదా! కాస్తంత ప్రేమ చూపించినా ఆయన కరిగిపోతాడు కనుక, అమియా కుమార్ ఇలా అనేసరికి బాబా వెంటనే అమియాని ఆలింగనం చేసుకుని, "మీరిద్దరూ నన్ను గాఢంగా ప్రేమిస్తున్నారు నాకు అర్థమవుతోంది. దేనికీ విచారించకండి. నా నజర్ ఎప్పుడూ మీ మీద ఉంటుందని" చెప్పారు. ఇద్దరూ విలపిస్తూ బాబాకు కృతజ్ఞతలు తెలిపారు. బాబా అన్నారు, "కానీ మీరిద్దరూ ఇక్కడి నుండి వెళ్లే ముందు నా సూచనలు జాగ్రత్తగా వినండి. అవి సులభమే. అవి ప్రాథమికంగా నేర్చుకోవలసిన అక్షరాల్ అక్షరాల వంటివి. వాటిని అభ్యాసం చేస్తే ఒకనాటికి డిగ్రీ పొందుతారు" అని చెప్పి ఇద్దరికీ కొన్ని ఆదేశాలిచ్చారు బాబా. నిజానికి చాలా సులువైన పనులు. వారిద్దరూ తిరిగి ఉద్యోగాలు చేసుకోవాలని, ఇళ్లకు తిరిగి వెళ్ళాలని, భార్య పట్ల తప్ప ఇతర స్త్రీల పట్ల కోరిక ఉండకూడదని అన్నారు బాబా. ఈ ఆదేశాలు సాధారణమైనవిగా కనబడినప్పటికీ తర్వాత వారు అవి కూడా కష్టసాధ్యమవడం గమనించారు. అంటే బాబా చెప్పినది ఈజీగానే అనిపిస్తుంది. ప్రేమించండి, ప్రేమించండి అంటే ప్రేమించడమే కదా! అది కష్టమా అనుకుంటాం. కానీ చాలా కష్టమండి. చాలా కష్టం ప్రేమించడం. దానికి కూడా బాబా చాలా సులువైన మార్గాలు చెప్పారు. అలాగే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు? నాకు అర్థమవుతోంది. మీరు బాధపడకండి. నా నజర్ మీ మీదుంది. కానీ ఇప్పుడు మాత్రం మీకు కొన్ని ఆదేశాలిస్తాను. వాటిని తూచా తప్పకుండా వీటిని పాటిస్తే అంటే ఏబీసీడీలు రాసినట్టవుతుంది. ఇవి కనుక మీరు ఆచరించారనుకోండి డిగ్రీ అంటే పట్టభద్రులైపోతారు అని చెప్తున్నాడు తండ్రి. కానీ బాబా ఏం చెప్పారు వాళ్ళకి? ఇప్పుడు నేరుగా మీరు ఇళ్ళకెళ్ళిపోండి. మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీ వైఫ్‌తో, మీ పిల్లలతో హాయిగా ఉండండి అన్నారు. కానీ అది కూడా వాళ్ళకి ఫ్యూచర్‌లో కష్టసాధ్యం అనిపించిందని రాస్తున్నారిక్కడ. బాబా అమియా కుమార్ వైపు తిరిగి, "ఇంటికి వెళ్ళు. ఏదో ఒక పని చెయ్యి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేను చెప్పిన పని చేసి విధేయత చూపించు. నీ తల్లిని సంతోషింపచేయి. నీ తండ్రికి నేను చేయదగినది ఇంతకు మించి వేరే లేదు" అన్నారు బాబా అమియా కుమార్ వైపు తిరిగి. బాబా ఏ ఉద్దేశంతో చెప్పారో బాబాకే తెలుసు. అకస్మాత్తుగా బాబా లేచారు. మహాబలేశ్వర సమావేశం ముగిసినట్లు సౌజ్ఞ చేశారు. "ఇది తీసుకో" అన్నారు బాబా. ఇరిచి తన జేబులో నుండి రూ. 100 నోటు తీసి ఇవ్వబోయాడు. ఆ మొత్తం సరిగ్గా అమియా కుమారు తన సైకిల్ అమ్మగా వచ్చిన సొమ్ము. బాబా సొమ్ము ఇంకా వారి దగ్గరుంది. పైగా ఈ సొమ్ము తీసుకోవడం కష్టమనిపించింది వాళ్ళకి. హోటల్ ఖర్చు కూడా బాబాయే భరించారు. ఇలా ఆలోచిస్తున్న అమియా కుమారు మనసుని గ్రహించిన బాబా ఎరిచ్చికి సైగ చేశారు. ఎరిచ్చన్నాడు, "బాబా నీకు తన ప్రసాదంగా ఈ సొమ్మిస్తున్నారు" అన్నాడు ఎరిచి. అప్పుడు విధేయత గురించి మరికొంత అర్థమైంది అమియా కుమారికి. అలాగే శర్మికి కూడా కొంత సొమ్ము ఇచ్చారు. అంతేకాక భగవద్వచనం గాడ్ స్పీక్స్ గ్రంథాన్ని కూడా ఇచ్చారు. ఇంక వారిద్దరినీ వెళ్ళవలసిందిగా సూచిస్తూ దగ్గరికి పిలిచి బాబా ఆలింగనమిచ్చారు. ఇద్దరూ బాబా వద్దకు వెళ్లి ప్రభు పాద పద్మాలను స్పృశించారు. తన ప్రేమికులకు చుంబన భాగ్యాన్ని ప్రసాదించి ప్రేమా ప్రేమాలింగనాలు ఇచ్చారు. చివరగా ఎరిచికి వారికి మహాబలేశ్వరులో ప్రకృతి అందాలు చూపించమని పంపారు. ఎరిచి వారిని తన గదికి తీసుకెళ్లి
కేకు, టీ ఇచ్చాడు. అమియాకుమారి సంశయిస్తుండగా స్వేచ్ఛగా సిగరెట్టు కాల్చుకోమని చెప్పాడు ఎరిచి. ఆ తర్వాత ముగ్గురు ఆ బంగ్లా బయటకొచ్చారు. అస్తమించబోయే సూర్యుని ఎరుపు వర్ణంతో ఆకాశమంతా వెలుగు నింపుకుంది. అక్కడి నుండి కనువిందు చేసే లోయల సోయగాలు, పచ్చని ఎత్తైన కొండలు, ప్రకృతి నిజంగానే వారి మనసులకు విందు చేసింది. ఆనాడు జరిగిన అద్భుతమైన సంఘటనలతో అమియాకుమారు ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఎరిచితో ఏదో మాట్లాడబోయాడు. ఎరిచన్నాడు, అమియా, బాబా మనలను ప్రకృతి అందాలను ఆస్వాదించమని చెప్పారు అని గుర్తు చేశాడు ఎరిచి. అమియాకు ఎరిచి అద్భుతమైన వ్యక్తిగా తోచాడు. ఎంత నిజాయితీగా, అక్షరాల బాబాని ప్రేమిస్తూ విధేయత చూపిస్తున్నాడు ఎరిచ్ అనిపించింది అమియాకుమారికి. అలా మెహర్ బాబా తన ప్రేమికులిద్దరికీ ఆధ్యాత్మిక అక్షరాలను దిద్దించి పంపించారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందాం. జై బాబా జై అండి. బాబా. కన్నగుర్తురావు గారు. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు ఉన్నారా? మీరు పాడతారా?